ఒక యుద్ధం ఆపడానికి చెయ్యని ప్రయత్నం మిగలకూడదు. ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే దాన్ని గెలవడానికి ఏ ఆప్షన్ వదలకూడదు. ఈ క్లారిటీ కింగ్ శ్రీకృష్ణ ఆయన కజిన్ అర్జున్కి ఇచ్చినట్టు చాప్టర్ 11 ఆఫ్ గీతలో చదువుకోవచ్చు. రౌండ్ ఫిగర్స్లో 22,000 రథాలు, 22,000 ఏనుగులు, 66,000 ఒంటెలు, 1,00,000 సైనికులు. ఈ ప్యాకేజ్ని ఒక అక్షుయిని అంటారు. ఇలాంటి కౌంట్ బ్యాటిల్ ఫీల్డ్ కురుక్షేత్రలో అర్జున్ వాళ్ళ కజిన్ బ్రదర్ కమ్ అపోనెంట్ దుర్యోధన అండ్ టీం దగ్గర 11 సెట్స్ స్టాండ్ బైలో ఉంటే, ఇటు అర్జున్ అండ్ కో దగ్గర 7 సెట్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. అయితే చక్కగా గ్రౌండ్లోకి రాగానే గొడవ స్టార్ట్ చేయాల్సింది పోయి ఫీల్డ్ మధ్యలో ఒక ఫిలాసఫీ క్లాస్ మొదలైంది. అదే భగవద్గీత. ఆ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ యుద్ధ భూమి సెటప్ చూసి అర్జున్ లో ఫీల్ అయ్యాడు. నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఆర్ డిరెక్షన్, జస్ట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ మోటివేషన్. కృష్ణ, ఏదో నీ సపోర్ట్ ఉంది కదా అని రథం వేసుకొని వచ్చేసా, కానీ ఇక్కడ చూడు, ఇప్పుడు చంపేద్దామంటే వాళ్ళు బ్రదర్స్, బాధేద్దామంటే వాళ్ళ వెనకాల అంతా మన ఎల్డర్స్, పైగా మన టీచర్స్ అని డీలా పడిపోయి కృష్ణ దగ్గర ఓపెన్ అయిపోయాడు. వీడికి ఇలా కాదనుకున్న కృష్ణ విషయం వివరించక తప్పదని అర్జున్కున్న కన్ఫ్యూజన్కి భగవద్గీతతో క్లారిటీ ఇచ్చి మోటివేట్ చేసి ఇహ వాయించమని వార్ వేస్ట్ చేస్తే 18 డేస్లో కురుక్షేత్ర ఖాళీ అయిపోయింది. అర్జున్కి ఆర్చరీ నేర్పింది ద్రోణ, ద టీచర్, అంటే నాలెడ్జ్. కింగ్షిప్ని డైరెక్ట్ చేసింది భీష్మ, ద గైడ్, అంటే ఎక్స్పీరియన్స్. నిజానికి అర్జున్ కాన్ఫిడెన్స్ కూడా ఇదే, ఐ వాజ్ వెల్ ట్రైన్డ్ అండ్ అన్బీటబుల్ అని. కానీ దేర్ కమ్స్ ఏ పాయింట్ వేర్ కన్ఫ్యూజన్ డామినేట్స్ ద డెసిషన్. అంటే తెలియని దాన్ని తెలియజేసిన టీచర్కి, తెలుసుకున్న దాన్ని అవుట్పుట్ కోసం డైరెక్ట్ చేసిన గైడ్కి కూడా ఒక పాయింట్ తర్వాత నీతో యాక్సెస్ డినే అయింది. నీకు దారి అయితే తెలిసిద్ది, కానీ దారి పొడవునా ఉన్న దరిద్రాలు డైనమిక్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. వాటిని డీల్ చేయడానికి వి ఆల్ నీడ్ విజ్డమ్. అప్పుడే వాటితో కూడా దాండియా ఆడుకుంటూ దాటేయచ్చు. అండ్ దిస్ విజ్డమ్ ఈజ్ ద మెంటర్. అయితే స్కూల్లో టీచర్ని, కాలేజ్లో గైడ్ని ఫీజు కట్టి కొనుక్కున్నట్టు ఈ మెంటర్ని కొనలేవు. బికాజ్ వీళ్ళు ఏ బోర్డులు పెట్టుకొని కోచింగ్లు ఇవ్వరు. మరి మార్కెట్లో వీళ్ళు ఎలా దొరుకుతారు? వచ్చిన ఇష్యూ ఇదే. ఇక్కడ ఎవడి ప్రాబ్లమ్స్తో వాడు బిజీగా ఉన్నాడు. బట్ ఒక్కడు మటుకు వాడి ప్రతి ప్రాబ్లంని లాజిక్తో నలిఫై చేసి నవ్వుతూ మన మధ్య తిరుగుతూ ఉంటాడు. వాడే మన మెంటర్. అంతేగాని 60 ఏళ్ళు నిండాయి, షష్ఠి పూర్తి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి, కనపడిన ప్రతి ఒక్కడిని కూర్చోబెట్టి క్లాసులు చెప్తా అంటే కుదరదు. ఇక్కడ మేము వినం. టైం బాగుండి 90 ఏళ్ళు దాటి ఇంకా బతికే ఉన్న బ్రీడ్ కనపడితే డైట్ ఏంటో కనుక్కో, దట్స్ ఇట్. దానికి మించి మాట్లాడాలంటే ముందు ఆయన గారి ప్రైమ్ టైం పోర్ట్ఫోలియో అడుగు. కన్విన్సింగ్గా లేకపోతే అర్జెంటుగా తాతగారికి టాటా చెప్పు. బికాజ్ రైట్ ప్రాసెస్లో రాకపోతే ఏజ్డ్ వైన్కి కూడా వాల్యూ ఏమి ఉండదు. టీచర్ అండ్ గైడ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ సోర్సెస్. ఇన్పుట్స్ అన్నీ ఎక్స్టర్నల్గా వస్తాయి. బట్ మెంటర్షిప్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేస్. ఇంటర్నల్ చేంజెస్ కనబడతాయి. బికాజ్ మెంటర్షిప్ మీన్స్ షిఫ్ట్ ఇన్ మైండ్ సెట్. మెంటర్షిప్ ఈజ్ నాట్ ఏ కోర్స్, ఇట్స్ అ రెస్క్యూ ఆపరేషన్. ఫ్లో స్టాప్ అయినప్పుడు ఒక ఫోర్స్ హెల్ప్ కావాల్సి వచ్చింది. A true mentor never participates nor claims, just aligns and evaporates. That's what Zen quotes. When the student awakens, the master disappears. క్రౌడ్ అంతా కామన్ లైన్లో తోసుకుంటూ పోతారు. కామన్ సెన్స్ ఉన్నోడే ఫిల్టర్ వేసి మెంటర్ని పడతాడు. ఐ ఫీల్ గ్రేట్ మైండ్ రాసిన బుక్ ఈజ్ ద మెంటర్. జస్ట్
టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ యాటిట్యూడ్లో ఉండిద్ది. అండ్ ద ఫైనెస్ట్ మెంటర్ ఈజ్ ఈగోలెస్ సెల్ఫ్. వింటే కనపడిన ప్రతిదీ నీకు ఏదో ఒకటి చెప్పిద్ది. టైం గడిచే కొద్దీ కొన్ని తెలిసొస్తాయి. ఈ గ్యాప్లో 4 ఫెయిల్యూర్స్తో ఫ్రెండ్షిప్ కుదిరితే ఇంకాస్త క్లారిటీ ఇస్తాయి. నిన్న నీతో ఈరోజు నువ్వు అసలు ఏం జరిగింది అని అడిగితే అన్నీ దొరికేస్తాయి. సర్చ్ ఫర్ ద వన్, ఇఫ్ నాట్ పాసిబుల్ బీ ద వన్. అది